Hi, hello, welcome to Uptake Jobs. Namaskaram, Uptake Jobs ki swagatam. In this video, we will be talking about the test analysis of the topic Panchayat System and Urban Government. పంచాయతీ వ్యవస్థ మరియు పట్టణ ప్రభుత్వాలు అనే అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విశ్లేషణ మనం ఈ వీడియోలో గమనిద్దాం. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 1. గ్రామ పంచాయత్స్ ఆర్ ఫార్మ్డ్ త్రూ. గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఏర్పాటు అవుతాయి అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 ఎలక్షన్స్, ఎన్నికల ద్వారా. ఆప్షన్ 2 నామినేషన్స్ ఆర్ అపాయింట్మెంట్స్, అంటే ఎవరో ఒకళ్ళు నామినేట్ చేయడం ద్వారా లేదు నియమింపబడడం ద్వారా. ఆప్షన్ 3 హెరిడిటరీ, అంటే వారసత్వంగా. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అంటే పైవేవి కావు అని. పంచాయతీ వ్యవస్థ లేదు గ్రామ పంచాయతీ, ఇక్కడ క్వశ్చన్ అదే అడుగుతున్నారు కాబట్టి గ్రామ పంచాయతీలు ఎన్నికల ద్వారా ఏర్పాటవుతాయి. ద బాడీ ఆఫ్ గ్రామ పంచాయతీ ఈస్ ఫార్మ్డ్ బై ద మీన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎలక్షన్స్ అన్నమాట. And for that particular reason, for question number 1, option 1 becomes the right answer. Now let's talk about question number 2. What is the minimum age required for all the residents of a village who wants to enroll their names in the voters list? ఒక గ్రామంలో ఉన్న అందరూ కూడా ఒకవేళ ఓటు వెయ్యాలి, వాళ్ళ యొక్క పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి అని అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉండవలసిన వయస్సు ఎంత? లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 16 ఇయర్స్ 16 సంవత్సరాలు. ఆప్షన్ 2 18 ఇయర్స్ 18 సంవత్సరాలు. ఆప్షన్ 3 25 ఇయర్స్ 25 సంవత్సరాలు. ఆప్షన్ 4 21 సంవత్సరాలు. ఒక పర్సన్ యొక్క పేరు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఓటర్ల జాబితాలో ఉండాలి అంటే ఆ పర్సన్కి ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. That particular person should and must attain the age of 18 years for sure. Where is 18 years? It is in option 2, and for that particular reason క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానం. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. అ విలేజ్ ఈజ్ జనరల్లీ డివైడెడ్ ఇంటూ సెవరల్ వాట్, అంటే ఈ ఆప్షన్స్ లో ఒక గ్రామాన్ని ఏ విధంగా విభజిస్తారు అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 కౌన్సిల్స్, ఆప్షన్ 2 డివిజన్స్, ఆప్షన్ 3 వార్డ్స్, ఆప్షన్ 4 యార్డ్స్. యార్డ్స్ అంటే గజాలు. వెరాజ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ డివిజన్స్, కొన్ని గ్రామాలను కలిపితే ఒక డివిజన్ వస్తుంది. ఇఫ్ యూ కంబైన్ ఫ్యూ విలేజెస్ దెన్ కమ్స్ ద డివిజన్. But the question is about dividing the village into smaller units. What is it? It is the wards, because council is even bigger than division sometimes, or most of the times council is bigger than a division. And yards is a small area. ఇందాక చెప్పాను కదా yards అంటే గజం అన్నమాట. సో ఒక గ్రామాన్ని ఇంకా చిన్నగా విభజించాలి అంటే వార్డ్ల లాగా విభజిస్తారు. And for that particular reason option 3 is the right answer for question number 3. Now let's talk about question number 4. Who coordinates the activities of the panchayats at the district and the mandal level? ఈ పంచాయతీ సిస్టమ్ ఏదైతే ఉందో లేదా పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వ్యవహారాలు మండల స్థాయిలో అలానే జిల్లా స్థాయిలో ఎవరు సమన్వయపరుస్తారు అన్నది ప్రశ్న. టు అప్రూవ్ దేర్ ప్లాన్స్ అండ్ కోఆర్డినేట్ ద అలొకేషన్ ఆఫ్ ఫండ్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ వ్యవస్థలని సక్రమంగా పనిచేయాలంటే వాళ్ళకి నిధులు ఉండాలి, ఫండ్స్ ఉండాలి. సో హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద పంచాయత్ సిస్టమ్ అట్ ద మండల్ లెవెల్ అండ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్? లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. Option 1 Jilla Parishad, Option 2 Mandal Parishad, Option 3 both 1 and 2, Option 4 District Collector. Some people might get confused saying as there is the word district and here the word is also the district. Ikkada jilla undi kabatti Option 4 అని కొంతమంది పిక్ చేయొచ్చు. బట్ పంచాయతీ వ్యవస్థకి సంబంధించి మండల్ ప్లేస్ లో కొన్నిసార్లు పంచాయతీ సమితి అని కూడా పిలుస్తారు, కొన్నిసార్లు మండల పరిషత్ అని కూడా పిలుస్తారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దాట్. అండ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ వీ హ్యావ్ ద జిల్లా పరిషత్. సో ఇట్ ఈస్ ద జిల్లా పరిషత్ అండ్ మండల్ పరిషత్. Mandal Parishad looks after the mandal level, Zilla Parishad looks after the district level, because Zilla stands for district. But obviously in a multiple choice question, either one will be the right. So we'll be picking both 1 and 2 because both are right. అందుకని 4వ ప్రశ్నకి సంబంధించి 3 ఆప్షన్ సరైన సమాధానం. Let's talk about question number 5. The ward members and the sarpanch are elected by whom? We already gotten that a village is further divided into several units called wards. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఒక గ్రామాన్ని ఇంకా చిన్నగా విభజిస్తారు వార్డు లాగా అని. అలా ఈ వార్డు సభ్యులు ఎవరైతే ఉంటారో అలానే సర్పంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 ది విలేజర్స్, ఆప్షన్ 2 ఓటర్స్ ఆఫ్ ద విలేజ్, ఆప్షన్ 3 ద ఎడ్యుకేటెడ్, ఆప్షన్ 4 ద ఎల్డర్స్. ఆ ఊరిలో ఉండే వాళ్ళు అందరూ, ఆ ఊరిలో ఉండే ముసలి వాళ్ళ, ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళ, ఆ ఊరిలో ఎవరైతే ఓటు వేయడానికి అర్హులు ఉన్నారో వాళ్ళ. We already got to know one eligibility, that a person must be 18 years to make sure that their name is in the voters list, which means people who are below the age of 18, they definitely can't vote. So definitely the villagers can't vote, because villagers is a general term wherein the children are also included. గ్రామస్తులు అంటే ఏంటి? చిన్నవాళ్ళు కూడా గ్రామస్తులే కదా.
కానీ మనం ఇందాక తెలుసుకున్నాం కదా, కనీసం 18 సంవత్సరాలు ఉంటే కానీ వాళ్ళ పేరు ఓటర్ల జాబితాలో ఉండదు అని. ఆ లెక్కన విలేయర్స్ కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వీఆర్ ఇన్ డెమోక్రసీ వేర్ ఇన్ ఇట్ డజంట్ డిస్క్రిమినేట్ వెదర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ రిచ్ ఆర్ పూర్. అంటే నువ్వు చదువుకున్నావా లేదా, నువ్వు డబ్బును వాడే పేదవాడివా అని చూడదు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన హక్కు ఇస్తుంది. సో కేవలం చదువుకున్న వాళ్ళు మటుకే కాదు, ఈవెన్ ముసలి వాళ్ళు కూడా కాదు. ఇన్ఫాక్ట్ ఓటర్ల జాబితాలో ఎవరి పేరు ఉంటే వాళ్ళందరూ కూడా ఓటేయచ్చు. హూమ్స్ ఎవర్ నేమ్ ఈజ్ రిజిస్టర్డ్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్, దే ఆల్ కెన్ ఓట్ ఫర్ ద వార్డ్ మెంబర్స్ ఆర్ ద సర్పంచ్. అండ్ ఫర్ దాట్ పర్టికులర్ రీజన్ 5వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఓటర్స్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 6. Who among the following has to oversee the works being done under Manrega and other schemes? గ్రామాల యొక్క అభివృద్ధికి సంబంధించి మన్రేగా లాంటి ఇతర ఏమైనా స్కీములు పథకాలు ఉంటే గనక వాటి యొక్క అభివృద్ధి ఏ వరకు జరుగుతోంది అని పర్యవేక్షించవలసింది ఎవరు అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 అఫీషియల్స్, అధికారులు. ఆప్షన్ 2 గ్రామ సభ. ఆప్షన్ 3 విలేజ్ సెక్రటరీ అంటే గ్రామ సెక్రటరీ అన్నమాట. ఆప్షన్ 4 సర్పంచ్. ఎవరు చూస్తారు? ఇట్ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్ బై ద గ్రామ సభ. ఇట్స్ బాడీ అన్నమాట. సో గ్రామ సభ ఈ స్కీమ్స్ అని కూడా ఎలా జరుగుతాయని చెక్ చేస్తుంటుంది. అండ్ మన్రేగా స్టాండ్స్ ఫర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇట్ బేసికలీ ప్రొవైడ్స్ 100 days of guaranteed work for people in rural areas. So for that particular reason, for question number 6, option 2 is the right answer. Now let's talk about question number 7. How many seats are reserved for the women in panchayat institutions? ఈ పంచాయతీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మహిళలకి ఎంతవరకు సీట్లు కేటాయించబడ్డాయి లేదు రిజర్వ్ చేయబడ్డాయి అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 1/4 అంటే పావు వంతు 25%. ఆప్షన్ 2 2/5. ఆప్షన్ 3 1/3 33% లేదు 3వ వంతు 1/3వ వంతు. ఆప్షన్ 4 3/5. ఉన్న మొత్తం సీట్లలో మహిళల కోసం కేటాయించబడ్డ సీట్లు. అండ్ రిమెంబర్ ఓన్లీ ఇన్ ద పంచాయత్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్, కేవలం పంచాయతీ వ్యవస్థల్లో మటుకే మహిళలకి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. లోక్సభలో, రాజ్యసభలో, అలానే రాష్ట్ర శాసనసభలో ఇంకా లేదు. ద రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎట్ దేర్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఆర్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఆర్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఇన్ పంచాయత్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇట్ ఈస్ 1/3 1/3వ వంతు. ఇది we can say 33% 33%. So 1/3 is in the third option. Hence for question number 7, option 3 becomes the right answer. Now let's talk about question number 8. What is the frequency of panchayat elections in years? పంచాయత్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అన్నది ప్రశ్న. అండ్ we are answering in years. Let's look at the options. Option 1 2 years, option 2 5 years, option 3 3 years, option 4 6 years. The frequency at which the panchayat elections happen is 5 years. అంటే పంచాయతీ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. కొన్నిసార్లు జరగవు, ప్రభుత్వాలు ఆపేస్తాయి కాబట్టి, బట్ ఇన్ జనరల్ గా అయితే 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. 5 అనేది ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about question number 9. The first citizen of the village is. ఒక గ్రామానికి మొదటి పౌరుడిగా ఎవరిని గుర్తిస్తారు లేదా ఎవరిని పరిగణిస్తారు అన్నది ప్రశ్న. Let's look at the options for that. Option 1 సర్పంచ్, ఆప్షన్ 2 MDO మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆప్షన్ 3 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ VRO, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబోవ్. ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే అది గ్రామ సర్పంచ్ అన్నమాట. ఇట్ ఈస్ ద సర్పంచ్ ఆఫ్ ద విలేజ్ హూ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద విలేజ్. అండ్ ఫర్ దాట్ పర్టికులర్ రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. And also do remember, for our country, the first citizen is the President of India. The second citizen is the Vice President of India. Prime Minister is the third citizen of India. In the very same way, for a village, the first citizen is the Sarpanch. Now let's talk about question number 10. The Panchayat meeting will be conducted once in blank month or months. ఈ పంచాయతీ మీటింగ్లు ఏవైతే ఉంటాయో అవి ఎన్ని నెలలకి ఒకసారి జరుగుతూ ఉంటుంది అన్నది ప్రశ్న. It happens once in every 1 month. అంటే కనీసం నెలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది అనమాట. లెట్స్ లుక్ అట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. ద పంచాయత్ మీటింగ్ విల్ బి కండక్టెడ్ వన్స్ ఇన్ 1 month. ప్రతి నెలకి ఒకసారి జరుగుతుంది అనమాట. సో 1 is in option 1 and for that particular reason for question number 10 option 1 is the right answer. Now let's talk about question number 11. 1/3 of the village income comes from which among the following sources? అంటే ఒక గ్రామానికి సంబంధించి 1/3 వంతు ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఏ ఆధారంగా వస్తుంది, లేదా దేని ఆధారంగా వస్తుంది అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 ఆక్షన్స్ అంటే వేలం పాటలు పాడడం వల్ల, ఆప్షన్ 2 క్రాప్స్ పంటల వల్ల, ఆప్షన్ 3 టాక్సెస్ పన్నుల వల్ల, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్. ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ 1/3 ఆఫ్ ద విలేజ్ ఇన్కమ్, 1/3 వంతు ఆదాయం గ్రామాలకు ఏ విధంగా వస్తుంది అంటే పన్నుల రూపంలో వస్తుంది. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫార్మ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాక్సెస్.
అండ్ ఫర్ దాట్ పర్టికులర్ రీజన్ విల్ బి పికింగ్ ఆప్షన్ 3. అండ్ అందుకని 11వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానం. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 12. The elected representatives for the municipal towns are referred to as. ఒక మున్సిపల్ టౌన్ కి ఎవరైతే ఎన్నిక అవుతారో, ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళని ఏమని పిలుస్తారో అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 మేయర్, ఆప్షన్ 2 వార్డ్ మెంబర్, ఆప్షన్ 3 కౌన్సిలర్, ఆప్షన్ 4 కార్పొరేటర్స్. వార్డుకి ఎవరైతే హెడ్ గా ఉంటారో ఎన్నికైన వాళ్ళు వాళ్ళని కార్పొరేటర్ అంటారు. ఆ వార్డులో ఉన్న సభ్యులు వార్డ్ మెంబర్స్ అంటారు. బట్ ద క్వశ్చన్ ఈస్ అబౌట్ మున్సిపల్ టౌన్స్. They are called as councillors and the head of the corporation is a mayor. కార్పొరేషన్ కి ఎవరైతే హెడ్ గా ఉంటారో వాళ్ళు మేయర్ అవుతారు. ఒక వార్డ్ కి ఎవరైతే హెడ్ అవుతారో వాళ్ళు కార్పొరేటర్ అవుతారు. ఒక మున్సిపల్ టౌన్ కి హెడ్ ఎవరు అవుతారు? కౌన్సిలర్ అవుతారు. అండ్ ఫర్ దట్ పర్టికులర్ రీజన్ క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ 3 is the right answer. Now let's talk about question number 13. Elections to the municipalities are held every. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి అని. పంచాయతీ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, మున్సిపల్ ఎన్నికలు కూడా అన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. వాట్ వాస్ ద టర్మ్ ఆర్ వాట్ వాస్ ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ద పంచాయత్ ఎలక్షన్స్ టేక్స్ ప్లేస్? once in every 5 years. Then the same frequency should also be there for municipality as well because they both are under the third tier of the government. అంతే కదా, ఇట్ ఈస్ ఆల్సో 5 years. సో పంచాయతీలైనా మున్సిపాలిటీలైనా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. కానీ ఆ ఎన్నికలు జరగాలి, వెదర్ ద ఎలక్షన్ షుడ్ హ్యాపెన్ ఆర్ నాట్, ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద స్టేట్ గవర్నమెంట్. So sometimes it might even get delayed as well. So whatever be it, we know the answer that it is 5 years. And for that particular reason, 13వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానం. Now let's talk about question number 14. Which areas are divided into wards and divisions? ఏ ప్రాంతాలని వార్డులు మరియు డివిజన్లుగా విభజిస్తారు అని. Let's look at the options. ఆప్షన్ 1 రూరల్ గ్రామీణ ప్రాంతాలంట, ఆప్షన్ 2 అర్బన్ పట్టణ ప్రాంతాలంట, ఆప్షన్ 3 బోత్ రూరల్ అండ్ అర్బన్ అంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు రెండిట్లో కూడా వార్డులు డివిజన్లు ఉంటాయంట. Option 4 none of the above. We already got to know villages are further divided into wards and a village can even be in an urban area as well. So in that way wards and divisions can be there in both rural and urban areas. Absolutely. So it's option 3 which is the right answer for question number 14. Now let's talk about question number 15. Generally more people live in which areas? సామాన్యంగా లేదు సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు ఏ ప్రాంతాల్లో నివసిస్తారు అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 సిటీస్ నగరాలు లేదా పట్టణాలు, ఆప్షన్ 2 విలేజెస్ గ్రామాలు, ఆప్షన్ 3 మౌంటైన్స్ కొండలు పర్వతాలు, ఆప్షన్ 4 ఫారెస్ట్ అడవులు. ప్రజలు ఎక్కువగా నివసించేది ఎక్కడ? పట్టణాల్లో. యూ కెన్ టేక్ సర్టన్ ఎగ్జాంపుల్స్. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. The population of all these cities is more than 1 crore. That clearly is an indication. పట్టణాల్లో ఎక్కువ మంది ఉంటారు అనడానికి ఉదాహరణలు ఏవైతే మన నగరాలు చూసుకుంటున్నామో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీ ఇవన్నీ కూడా కోటి కన్నా ఎక్కువ జనాభా ఉన్నాయి అక్కడ. దట్ క్లియర్లీ తెలుసు కదా, మనకి అక్కడే తెలిసిపోతుంది ఎక్కువ మంది పట్టణాల్లో ఉంటారు అని. అందుకని ఫర్ 15th క్వశ్చన్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 16. వాట్ షుడ్ బి ద పాపులేషన్ టు కన్సిడర్ ఇట్ అ మున్సిపల్ కార్పొరేషన్? ఒకవేళ ఏదన్నా ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా గుర్తించాలి అని అంటే అక్కడ ఎంతవరకు జనాభా ఉండాలి లేదా ఎంతమంది ప్రజలు ఉండాలి అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ద పాపులేషన్ షుడ్ బి లెస్ దాన్ 3 lakhs, ఇట్ షుడ్ బి మోర్ దాన్ 5 lakhs, మోర్ దాన్ 10 lakhs, మోర్ దాన్ 3 lakhs. 3 లక్షల కన్నా తక్కువ ఉండాలా, 5 లక్షల కన్నా ఎక్కువ ఉండాలా, 10 లక్షల కన్నా ఎక్కువ ఉండాలా, 3 లక్షల కన్నా ఎక్కువ ఉండాలా అంటే if you have to call any region as a municipal corporation, the population should be more than 3 lakhs. 3 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే దానిని మున్సిపల్ కార్పొరేషన్ గా పరిగణిస్తారు. Now let's talk about question number 17. Which among the following is the most important for developmental activities in both the rural and urban areas or rural or urban areas? పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలు ఏదైనా అవ్వచ్చు, బేసిక్ గా అక్కడ ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఖచ్చితంగా లేదు ప్రముఖంగా ఉండాల్సిన అంశం ఏది అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 లీడర్షిప్ నాయకత్వం, ఆప్షన్ 2 హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు, ఆప్షన్ 3 పవర్ శక్తి లేదా అధికారం, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబవ్. ఎక్కడైనా సరే డెవలప్మెంట్ అవ్వాలి అంటే ముందు మనకి అది ఏ విధంగా డెవలప్ అవ్వాలని తెలిసి ఉండాలి కదా. వీ నీడ్ టు నో హౌ ద థింగ్ షుడ్ బి డెవలప్డ్ అండ్ ఫర్ దాట్ వీ నీడ్ హ్యూమన్ రిసోర్సెస్. మానవ వనరులే లేకపోతే అభివృద్ధి అనేది జరగదు. బికాస్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఫైర్ టుడే యూ కెన్ బర్న్ అ మ్యాచ్ స్టిక్, బట్ హౌ డిడ్ ద ఐడియా కేమ్? ఆలోచన ఎలా వచ్చింది? ఎర్లీ మ్యాన్ అడవి మనిషి కదా వచ్చింది.
సో మనిషి అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది. సో మనిషి ఎప్పుడైతే ఒక వనరుగా మారి ఆ విధంగా చేయగలుగుతారో అప్పుడే కదా అభివృద్ధి జరిగేది. దాట్స్ ద రీజన్. ఇఫ్ ఎనీవేర్, not only just in India, if anywhere development has to take place, human resources are the very important. Of course, certain times natural resources are also very important as much as human resources as more than the human resources. అంటే కొన్నిసార్లు ప్రాకృతిక వనరులు మానవ వనరుల కన్నా ఎక్కువగా ప్రాముఖ్యత పోషిస్తాయి. కానీ ప్రాకృతిక వనరులు ఉన్నా సరే వాటిని ఎలా ఉపయోగించాలి అనేది మనిషికి కదా తెలిసింది మళ్ళీ. అందుకని మానవ వనరులు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫర్ దాట్ పర్టికులర్ రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ 2 is the right answer. Now let's talk about question number 18. Any individual can vote if he or she attains the age of. ఎవరైనా సరే ఓటు వెయ్యాలి అనంటే, ఆడైనా మగైనా ఎవరైనా పురుషులైన మహిళలైనా సరే ఓటు వెయ్యాలంటే కనీసం వాళ్ళ యొక్క వయస్సు ఎంత ఉండి తీరాలి అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ అట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 25 సంవత్సరాలు, ఆప్షన్ 2 18 సంవత్సరాలు, ఆప్షన్ 3 21 సంవత్సరాలు, ఆప్షన్ 4 20 సంవత్సరాలు. ఓటు వెయ్యడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి అర్హతగా? 18 సంవత్సరాలు. ఒకసారి నీకు 18 వచ్చేసిందంటే ఇంక నువ్వు ఓటు వేసేసుకోవడమే పోయి. సో క్వశ్చన్ నెంబర్ 18 years, option 2 is the right answer. Now let's talk about question number 19. Which among the following should provide the public amenities to the people? ప్రజలకి మౌలిక సదుపాయాలు లేదా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ అట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 విలేజర్స్, గ్రామస్తులదా. ఆప్షన్ 2 సిటీస్, నగరాలదా. ఆప్షన్ 3 గవర్నమెంట్, ప్రభుత్వందా. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబవ్, ఎవరిది కాదా. And the question didn't mention whether it is in a village or a city. It is only saying which among the following should provide the public amenities to the people. And people can be in city, people can be in a village. వాళ్ళు ప్రజలకి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది అని అన్నారు, కానీ నగరాల్లో మౌలిక వసతులు, గ్రామాల్లో మౌలిక వసతులు అని చెప్పలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే అది నగరమైన పట్టణమైన, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇట్స్ విలేజ్ ఆర్ సిటీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ దెమ్ ద పబ్లిక్ అమ్యూనిటీస్. అది నగరమైనా పట్టణమైనా గ్రామమైనా మరి ఏదైనా సరే ప్రజలకి మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకని 19వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ అయిన గవర్నమెంట్ సరైన సమాధానం. Now let's talk about question number 20. Which of the following can be considered as public amenities? ఈ కింది వాటిలో మనం వేటిని పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ప్రజా సౌకర్యాలుగా, ప్రజా వసతులుగా మనం గుర్తించవచ్చు అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ అట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, రోడ్లు మరియు విద్యుత్ అంట. ఆప్షన్ 2 పార్క్స్ అండ్ హోటల్స్, పార్కులు హోటల్స్ అంట. ఆప్షన్ 3 సినిమా హాల్లు. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబవ్. ఒక సినిమా హాల్ లేకపోయినా ఉన్నా మనకి పెద్దగా ఫరక్ పడదు. వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ వెదర్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ సినిమా హాల్ ఆర్ నాట్. దెర్ ఆర్ మెనీ విలేజెస్ వేర్ దెర్ ఈస్ నో మూవీ థియేటర్, బట్ ఈవెన్ దెన్ దే ఆర్ స్టిల్ లివింగ్. సో దట్స్ నాట్ ద పాయింట్. There are many villages where there is no park or hotel. Still the people are living. But roads and electricity should be there, because if there are no roads, they won't be able to have access to the nearby town. Even they won't be able to reach the government, because ప్రభుత్వం ఒక పర్టికులర్ ప్లేస్ వరకు ఉంటుంది. సో ఒక గ్రామంలో ఉన్న ప్రజలకైనా ఒకవేళ ఏదైనా వసతులు కావాలంటే వాళ్ళు అక్కడికి వచ్చి చెప్పాలంటే రోడ్డు ఉండాలి కదా, యాక్సెస్ ఉండాలి కదా అక్కడ దాకా వెళ్ళడానికి. అలానే వాళ్ళు బ్రతకాలి అన్న కనీస అవసరాల కోసం సరే విద్యుత్ ఉండాలి కదా, ఎస్పెషల్లీ రాత్రిపూట బతకడానికి. So these can be considered as public facilities. Sanitation, roads, water, electricity, education, health, these are the public things. These are the public amenities or the facilities that the government should provide. And for that particular reason, for question number 20, option becomes the right answer. Now let's talk about question number 21. One of the taxes led by municipalities, అంటే ఈ కింది వాటిలో మున్సిపాలిటీ ద్వారా వేయబడే పన్ను ఏది అన్నది ప్రశ్న. Let's look at the options. Water tax, నీటి పన్ను. Option 2 sales tax. ఆప్షన్ 3 ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబవ్. ఇన్కమ్ ట్యాక్స్ ని వేసేది కేంద్ర ప్రభుత్వం. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ లెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సేల్స్ ట్యాక్స్ ఇస్ లెడ్ బై బోత్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. whereas water tax is led by the municipalities within the state government region. ఇక్కడ క్వశ్చన్ లో మున్సిపాలిటీ కదా అడిగింది. సో ఇట్స్ ద వాటర్ ట్యాక్స్. అందుకని 21వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 is the right answer. Now let's talk about question number 22. నగర పంచాయత్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ పీపుల్? అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని నగర పంచాయత్గా పిలవాలి అని అంటే కనీసం ఎంత మంది ప్రజలు అక్కడ ఉండాలి? కనీసం 20,000 నుండి 40,000 ఇన్ జనరల్ గా అయితే, సాధారణంగా అయితే. ఇన్ జనరల్ ఇఫ్ ద పాపులేషన్ ఈస్ బిట్వీన్ 20,000 to 40,000, దట్స్ వన్ వీ కెన్ సే ఇట్ ఈస్ నగర్ పంచాయత్. బట్ దట్ ఈస్ ఇన్ జనరల్. ఇఫ్ యూ రియలీ హ్యావ్ టు బి స్పెసిఫిక్, నాట్ లెస్ దాన్ 12,000 to నాట్ మోర్ దాన్ 40,000 ఆ రీజన్ లో ఉంటే కనుక ఖచ్చితంగా దెన్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ నగర్ మున్సిపాలిటీ. సో ఇక్కడ 12,000 అనే ఆప్షన్ లేదు. అంటే
ఖచ్చితంగా అయితే 12,000 కన్నా తక్కువ అయితే ఉండకూడదు. బట్ ఇన్ జనరల్ గా అయితే 20,000 to 40,000 అని చెప్తూ ఉంటారు. సో 20,000 to 40,000 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అందుకని 22వ ప్రశ్నకి సంబంధించి రెండవ ఆప్షన్ సరైన సమాధానం. That brings us to the end of the test analysis of this particular topic, పంచాయత్ సిస్టమ్ అండ్ అర్బన్ గవర్నమెంట్. పంచాయతీ వ్యవస్థ అలానే పట్టణ ప్రభుత్వాలనే అంశానికి సంబంధించిన టెస్ట్ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది. టిల్ దెన్ కీప్ వాచింగ్ మోర్ అండ్ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ. నమస్కారం.